హాయ్ హలో ఫ్రెండ్స్, నైట్ జరిగిన మ్యాచ్ గురించి. బెంగళూరు వర్సెస్ పంజాబ్. బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ తీసుకొని ఓపెనర్స్ జానీ బేస్టో, శిఖర్ ధవన్ ఓపెనర్లో దిగి ఫస్ట్ ఓవర్ బాగానే, సెకండ్ ఓవర్ బాగానే ఉంది. థర్డ్ ఓవర్కి జానీ బేస్టో వికెట్ పడిపోయింది. తర్వాత మళ్ళీ తొమ్మిదో ఓవర్లో రెండో వికెట్ పడింది. మళ్ళీ 12వ ఓవర్లో మూడో వికెట్ పడింది. 13వ ఓవర్లో నాలుగో వికెట్ పడింది. 18వ ఓవర్లో ఐదో వికెట్ పడింది. 19వ ఓవర్లో ఆరో వికెట్లు పడింది. టోటల్ స్కోర్ వచ్చి 176, 6 వికెట్స్ 20 ఓవర్స్లో. తర్వాత బెంగళూరు డూప్లెసిస్, విరాట్ కోహ్లీ ఓపెనర్లు. వాళ్ళది కూడా సేమ్. మూడో ఓవర్లో డూప్లెసిస్ అవుట్ అయ్యిండు, ఫస్ట్ వికెట్. 5వ ఓవర్లో సెకండో వికెట్ పడింది, పటిదర్. 11వ ఓవర్లో మూడో వికెట్ మ్యాక్స్వెల్. 13వ ఓవర్లో కోహ్లీ అవుట్ అయ్యిండు. కోహ్లీ అవుట్ అవ్వగానే గ్రౌండ్ మొత్తం ఒక రణరంగం సైలెంట్గా అయిపోయింది అనమాట. ఎందుకైందంటే మంచిగా ఆడిన కోహ్లీ సడన్గా అవుట్ అయిపోవడం వల్ల 77 కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత ఆరో వికెట్ పడిపోయింది వాళ్ళది కూడా. తర్వాత కార్తిక్ నాట్అవుట్గా నిలిచి వాళ్ళది లాస్ట్కు 19వ ఓవర్లో 2 బాళ్ళలో ఫినిష్ చేశారు. 178 స్కోర్, 6 వికెట్లు, 19 ఓవర్లు. అసలు విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా బాగా ఆడిండు అనమాట. ఇందులో సొంత గ్రౌండ్ కాబట్టి ఓన్ గ్రౌండ్లో మొత్తానికి గెలిచిండ్రు మొదటి మ్యాచ్. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇది నెక్స్ట్ ఇంకా మంచిగా చెప్పాలని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.